We have to go all the way to Koti, that is combined Hyderabad. But that time we used to have a lot of issues because to just put up a big meeting, assemble with Telangana people are there. And luckily after the state bifurcation, నేను డాక్టర్ జైదీర్, ఏపీజీడీఏ స్టేట్ ప్రెసిడెంట్. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నుంచి గత 8 నెలలుగా ఆల్మోస్ట్ జనవరి నుంచి వాళ్ళు స్టైపెండ్ ఇంక్రీజ్ అవ్వాలి. 1/1/2026 నుంచి స్టైపెండ్ ఇంక్రీజ్ అవ్వాలి. అది పాత ప్రభుత్వంలో చేసిన అంతకుముందు కూడా చేయడం జరిగింది. వాళ్ళు చేస్తానని చెప్పేసి కాలయాపన చేయడం వలనే ఈరోజు వీళ్ళు సమ్మెకు దిగడం జరుగుతుంది తప్పించి వీళ్ళని ప్రజల దృష్టిలో బ్యాట్ చేయడం అన్నది మేము ఖచ్చితంగా ఒప్పుకోం. బికాస్ 15% హైక్ అన్నది గత 10 సంవత్సరాలుగా నడుస్తుంది కాబట్టి ఈ రోజున ప్రభుత్వం వాళ్ళు 15% వదిలేసి 3% చేయడం అన్నది ఏ రకంగా జస్టిఫికేషన్ అని చెప్పేసి మేము కూడా అడుగుతున్నాం. బికాస్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, ధరలు పెరుగుతున్నాయి, ఇంటద్దెలు పెరిగాయి. అన్నీ పెరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన 15% వాళ్ళకి ఇవ్వకుండా, లేకపోతే 15% పెంచకుండా అత్యంత దారుణంగా అవమానపరిచే రీతిలో 3% ఇస్తానని చెప్పడం ఏ రకంగా న్యాయం? ఇది ఏ స్టేట్లో ఫాలో అవుతున్నారో మా అందరికీ కూడా బహిరంగపరచాలి. మీరు అవమానం మమ్మల్ని చేద్దాం అనుకుంటే మెడికల్ ఫెటర్నిటీ అంతా ఒకటవుతాం. ఇంట్లో జూనియర్ డాక్టర్లు లేరు, సీనియర్ డాక్టర్లు లేరు. ఈరోజు జూనియర్ డాక్టర్లే రేపు పొద్దున సీనియర్ డాక్టర్లు అవుతారు. వాళ్ళని అవమానం పరిస్తే మా మెడికల్ ఫెటర్నిటీ మొత్తాన్ని అవమానపరిచినట్టే. ఈ విషయంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహంగా 3% ఇస్తాం, 2% ఇస్తామని చెప్పి ఒక రకమైన కాయగూరలు బేరం ఆడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ విషయం నిర్ణయం తీసుకోవాలి. స్ట్రైక్ ఒక్కసారి కానీ ఎమర్జెన్సీలు ఆపేయడం స్టార్ట్ చేసిన తర్వాత హైకోర్టులు వస్తామో లేదు వాళ్ళు వస్తాం వీళ్ళు వస్తామని కాదు, ఈరోజు ఇన్వాల్వ్ అవ్వండి. అంత దూరం వెళ్ళే వరకు లాగకుండా వీళ్ళ జెన్యూన్ అండ్ జస్టిఫైడ్ డిమాండ్స్ 15% పెంచడం అనేది ఈ రోజు దాకా అనాదిగా వస్తుంది. దానికి ఎక్స్ట్రా ఇవ్వడం తప్పించి ఆ ఉన్నదాన్నే తగ్గించే ఒక రకమైన అవమానకరమైన ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటి? కారణం ఎవరు? ఈ అన్నిటికీ కూడా మీరు అందరూ మీడియా ముఖంగా బహిరంగం అందరికీ కూడా తెలియజేసిన అవసరం మీకు ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలనుకుంటే ఖచ్చితంగా అధికారులను పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు తక్షణమే స్పందించే కార్యక్రమం చేపట్టాలి. రేపొద్దున్న ఫలానా మెడికల్ కాలేజీలో, ఫలానా హాస్పిటల్లో 10 మంది చనిపోయారు, 5 మంది చనిపోయారు, దీనికి కారణం స్ట్రైక్ అంటే దానికి బాధ్యత వీళ్ళ కాదు. 1/1/2026 నుంచి స్టైపెండ్ పెంచాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టి వీళ్ళని ఈ రకంగా స్ట్రైక్కి చేయాల్సిన ఒక రకంగా వాళ్ళే పుసుకొల్పారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు తక్షణమే స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అదీ కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున ఎర్లీ మార్నింగే ఒక 65 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేరుతో మనం పెన్షన్లు ఇస్తున్నాం. 2200 కోట్లు. మళ్ళా తల్లికి వందనం పేరుతో ఇంకో 70 లక్షల మందికి. ఇవన్నిటికీ కూడా మేము ఎప్పుడు అబ్జెక్షన్ చేయలే. కష్టపడి కోవిడ్లో పనిచేసి ఈరోజు కూడా ఒక మాస్ క్యాజువాలిటీ వచ్చినా లేదనుకుంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఒక టైం చూడకుండా వారు ప్రాణాలు చూడకుండా పనిచేస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్స్కి ఏ విషయంలో తక్కువ? మీరిచ్చే పెన్షన్లో ఒక భాగం, ఇన్ని లక్షల మందికి ఇచ్చే పెన్షను ఈ రోజున 15% పెంచితే వచ్చేది మ్యాక్సిమం 5,000 6,000. దానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఆర్థికపరమైన ఇష్యూస్ ఎంప్లాయీస్ వరకు వస్తే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉంటాయి, కానీ ఏపీ జోడా వెనకాల ఏపీజీడీఏ ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు స్పందించాలి. సెకండ్ ఇష్యూ ఏంటంటే వయసు పెంచుతున్నారు, అంటే రిటైర్మెంట్ వయసు.
ఈ విషయంలో మేము కూడా ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాని ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందే అవకాశాలు వీళ్ళు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వం వాళ్ళు వీళ్ళతో మాట్లాడి పునఃపరిశీలించాలి. మూడవది, ఎంఎస్సి గ్రాడ్యుయేట్స్ ఇంతమంది మెడికల్గా పీజీలు చేసి ఉద్యోగం చేస్తానని చెప్పి రెడీగా ఉన్నప్పుడు ఎంఎస్సి గ్రాడ్యుయేట్స్ని పెట్టాల్సిన అవసరం ఏంటి? వీళ్ళకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తక్షణమే ఉద్యోగాల్లో తీసుకునే ప్రోగ్రాము ఆపి వీళ్ళందరికీ కూడా, ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీలో తక్షణమే ప్రవేశాలు కల్పించాలి. ఇవన్నీ కూడా జెన్యూన్ డిమాండ్స్, జస్టిఫైడ్ డిమాండ్స్. ఈ రోజున ఉద్యోగులందరూ కూడా, ఉద్యోగ సంఘాలందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ వీళ్ళు ఏదైతే ఏపీ జుడా నుంచి ఒక సమ్మె పిలిపించారో ఆ సమ్మెకి సంఘీభావం ఏపీ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్గా మేము చేస్తున్నాం. మిగతా ఉద్యోగ సంఘాలకు కూడా ముందుకొచ్చి ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని అతి త్వరగా ముగించాలని చెప్పేసి మరీ కోరుకుంటూ, రేపొద్దున్న దీనికి బూచీగా చూపి హైకోర్టులో మీరు ఏదైనా వాద్యం వేస్తే దానికి తగ్గ సమాధానం మేమందరికీ తెలియజేస్తాం. ఈ రోజునే మీరు స్పందించి 1 or 2 days వీళ్ళకి రావాల్సిన 15% జస్టిఫైడ్ అండ్ జెన్యూన్ డిమాండ్ అది కొనసాగుతూనే ఉంది, కొనసాగించాలి. ఎందుకు ఆపాలి అన్నది మీరు మా అందరికీ కూడా బహిరంగంగా తెలియచేయండి. మేము చర్చలకి సిద్ధం. చర్చల పేరుతో కాలయాపన చేస్తే వీళ్ళు సమ్మెకి సిద్ధం. వీళ్ళ సమ్మెకి మా సంపూర్ణ మద్దతు కూడా అందరి ముందు ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్ వీఆర్ రెడీ టు ఆన్సర్. ప్రెసిడెంట్, మేము మా పీజీస్కి 2009 నుంచి ఉన్న జియో ప్రకారం ఎవ్రీ 2 yearsకి 15% హైక్ అనేది ఉంటుంది. పీజీస్ ఇంక్లూడింగ్ ఇంటర్న్స్, సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రాడ్ స్పెషాలిటీ పీజీస్. అయితే ఈ 15% హైక్ అనేది ఎవ్రీ 2 years రావాల్సింది లాస్ట్గా 2024లో వచ్చింది. 2024లో కూడా అది కూడా స్ట్రైక్ అని ఇలా చేస్తే తప్ప రాలేదు. మళ్ళీ 2026లో జనవరి నుంచి రావాల్సిన హైక్ మేము జనవరి నుంచి ఏపీ జుడా తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజ్లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరి తరపున ఎన్ని లెటర్లు, ఎన్ని రిప్రజెంటేషన్లు గవర్నమెంట్ అధికారులకు ఇచ్చినా, హెల్త్ మినిస్టర్ గారికి కానీ, హెల్త్ సెక్రటరీ గారికి కానీ, డిఎంఈ గారికి కానీ ఎన్ని లెటర్లు ఇచ్చినా వాళ్ళు ఎప్పుడూ వెర్బల్గానే రెస్పాండ్ అయ్యారు. మీకు చేస్తాము, మీ గురించే చేస్తున్నాము, చూస్తున్నాము అన్నారే తప్ప ఎప్పుడు కూడా రిటర్న్ అష్యూరెన్స్ మేము ఈ టైంకి ఇస్తాము, ఇంత ఇస్తాము అని ఎప్పుడు అనలేదు. అలాగా మేము 7 నెలల వరకు వెయిట్ చేసాము. జూలైలో ఆఖరి నెలలో ఇలా మీరు మా డిమాండ్లు ఒప్పుకోవట్లేదు, మేము స్ట్రైక్కి దిగుతున్నాము అని ఆగస్టు 4వ తారీఖు నుంచి మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు అందరూ కలిసే ఈ స్ట్రైక్కి దిగుతున్నామని ఆగస్టు 4th నుంచే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాకు ప్రభుత్వ అధికారుల నుంచి కాల్స్ వచ్చి వాళ్ళు అన్నారు, ఒక 1 week టైం ఇస్తే మీ ఆఖరి దశలో ఉంది, మీ హైక్ గురించే మేము చూస్తున్నాము, గవర్నమెంట్తో డైరెక్ట్గా మేము మాట్లాడుతున్నాము, ఒక 1 week టైం ఇవ్వండి అని అడిగారు. దానివల్ల మేము పోస్ట్పోన్ చేసుకోవడం కూడా జరిగింది మా స్ట్రైక్ని. ఆ తర్వాత ఆగస్టు 10వ తారీఖు నుంచి మళ్ళీ స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఆ సోమవారం ఆ ఒక్కరోజు మేము మంగళగిరిలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము, హెల్త్ సెక్రటరీ గారితో, డిఎంఈ గారితో, డిఎస్హెచ్ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము, మీరు రండి అని అన్ని గవర్నమెంట్ కాలేజెస్ నుంచి రిప్రజెంటేటివ్స్ని చర్చలకి రమ్మన్నారు. అదే వారి మాటకే మేము గౌరవం ఇచ్చి మొన్న విజయవాడ కూడా అందరం వెళ్ళడం జరిగింది. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నుంచి ప్రతి ఒక్కొక్క రిప్రజెంటేటివ్. చర్చలు సోమవారం మంగళవారం చర్చలు జరగడం అయితే జరిగింది మంగళగిరిలో. ఆ చర్చల్లో మేము మా 3 డిమాండ్ని వాళ్ళకి విన్నవర్చుకున్నాము. మొదటి డిమాండ్గా ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో, ఇంకా ఎలా అయితే ఖర్చులు అవన్నీ పెరిగాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మా 15% హైక్ కాకుండా మాకు 30% హైక్ ఇవ్వమని మేము కోరడం జరిగింది మా మొదటి డిమాండ్లో. రెండవ డిమాండ్లో రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే 65కి మీరు పెంచాలనుకుంటున్నారో అది పెంచొద్దు అని కోరుకోవడం రెండో డిమాండ్ మాకు జరిగింది. మూడో డిమాండ్గా ఎంఎస్సి పిహెచ్డి పోస్టులని, ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళని మెడికల్ కాలేజ్లో ఉన్న పోస్టులకి నియమించొద్దు అన్న మూడో డిమాండ్ మాకు. ఈ 3 మేము వారి ముందు కోరడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ స్టైఫండ్ హైక్ ఏదైతే ఉందో 30% ఇవ్వడం అనేది కుదరదు, అసలు ఇది జరగని పని అనేసి వాళ్ళు మొదటి రోజు చర్చల్లోనే చెప్పేశారు. ఇంకా వారి వైపు నుంచి మేము 3% ఇవ్వగలము, 3% ఇస్తాము అని వాళ్ళు మొదటి రోజే చెప్పారు. అయితే మేము 25% అడిగాము, 20 వరకు వచ్చినా కూడా వాళ్ళు దేనికి ఒప్పుకోలేదు. రెండో రోజుకి స్ట్రైక్కి పిలిచారు మాకు. మళ్ళీ మీకు ఏదైతే మీరు ఆప్షన్లు ఇవ్వాలనుకుంటున్నారో మాకు ఆప్షన్స్ ఇవ్వండి, మేము ఫైనాన్స్తో మాట్లాడతాం, ఫైనాన్స్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు మీటింగ్ పిలిచి మళ్ళీ రమ్మంటాము అని అన్నారు.
మేము అప్పటికే ఒకరోజు మేము పోస్ట్పోన్ చేసుకున్నాం స్ట్రైక్ని. మళ్ళీ రెండో రోజు కూడా మేము పోస్ట్పోన్ చేసుకోలేము. మా మెడికల్ కాలేజీలో పీజీలు కూడా చాలా ఉద్రిక్తత ఉండి మేము ఆగలేక మేము నిన్న కూడా మేము స్ట్రైక్ చేశాము. అప్పటికి ప్రతి మెడికల్ కాలేజ్లో ఉన్న రిప్రజెంటేటివ్ నిన్న మంగళగిరిలో ఉన్నారు. మళ్ళీ రెండోసారి చర్చలకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ రెండోసారి చర్చల్లో కూడా 20%కి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎలా సరే 20% కూడా కాదండి, మా 15% మాకు ఇచ్చేయండి, 2009 నుంచి ఉన్న జియో ప్రకారం మా 15% మాకు ఇవ్వండి అని కోరడం కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళు ఆ 15% కూడా ఒప్పుకోకుండా 3%, వాళ్ళు ముందు నుంచి ఏ మాట మీద 3% అయితే ఉన్నారో అదే 3% ఇస్తాము అని వాళ్ళు అలాగే ఉన్నారు. మేము మాకు 15% కావాలని ఉన్నాము. మా చర్చలు విఫలం అవడం వల్ల మేము స్ట్రైక్ కొనసాగిస్తాము అని మేము అక్కడ వాళ్ళకి చెప్పి తిరిగి రావడం అయితే జరిగింది. ఈ ఈ ఈ సంఘటన మూలాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా నిరాశకు, అవమానానికి గురయ్యారు. 3% అనేది మేము పడే కష్టానికి కానీ దానికి అది సమతుల్యం అయితే చేయదు. దీనికి అందరూ నిరాశ చెందారు. దీనికి మాకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీడియా తరపున కూడా ఏపీజీడీఎస్ ప్రెసిడెంట్ జైదీర్ సార్ గారికి ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ గ్రూప్ అవుతారు. సో 94 రిలే